హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నల గురించి తెలుసుకుందాం. అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉన్న పాండవుల వద్దకు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అయ్యా, నేను నా ఆరుని ఒక చెట్టుకు వేలాడగట్టాను. ఒక లేడు పరిగెత్తుకుంటూ వచ్చింది. నా ఆరుని దాని కొమ్ములకు తగులుకుంది. ఆ లేడీ ఆరునితో కూడా పారిపోయింది. దయచేసి నా ఆరుని నాకు తెచ్చి ఇవ్వండి అని ధర్మరాజును అడిగాడు. ఆరుని అంటే మనకి హోమాన్ని ప్రారంభించడానికి, అగ్నిని సృష్టించడానికి ఉపయోగించేదన్నమాట. అప్పుడు ధర్మరాజు విల్లు అమ్ములు ధరించి తమ్ములతో ఆ లేడిని వెంబడించాడు. కానీ అతను వేసిన బాణములు ఒకటి కూడా ఆ లేడికి తగలలేదు. అలా కొంత దూరం ఆ లేడి పరిగెత్తి మాయమైంది. అప్పటికే పాండవులు అలసిపోయారు. ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజును చూచి ఇలా అన్నాడు: అన్నయ్య, మనం ఉన్నతమైన వంశంలో పుట్టాము, ధర్మశాస్త్రాలు చదువుకున్నాము, అందరి పట్ల కరుణ కలిగి ఉన్నాము. కానీ మనకు ఇంతటి దుర్గతి దాపురించడానికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి ధర్మరాజు నవ్వి, నకుల, సుఖం కానీ దుఃఖం కానీ మనకు కలగడానికి కారణం మనం చేసిన కర్మ, వేరే కారణం ఏమీ కాదు. భీముడు నకులను చూచి, తమ్ముడు, ఆ రోజు ప్రతిగామి ద్రౌపదిని కొలువుకూటముకు తీసుకుని వచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే మనకు ఈ కష్టాలు తప్పేవి అన్నాడు. అన్నయ్య భీమ, అదీను కాక ఆ రోజు కర్ణుడు కొలువు కూటములో పలికిన మాటలకు మనం ఆగ్రహించక పిరికి వారి వలె అడవులకు వచ్చామే, అది అసలు కారణం. అన్నయ్యలు, ఆ రోజే ఆ మాయాజోదుమాడిన శకునిని అడ్డంగా నరికి ఉంటే అసలు మనకు ఈ దుర్దశ దాపురించదు కదా అని అన్నాడు సహదేవుడు. ఆ మాటలు వింటున్న ధర్మరాజు నకులను చూచి, తమ్ముడు, ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు. నీళ్లు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు అని అన్నాడు. నకులుడు ఒక చెట్టు ఎక్కి నలువైపులా చూచాడు. కొంచెం దూరంలో ఒక కొలను చూచి, అన్నయ్య, అక్కడ నీళ్లు ఉన్నాయి అన్నాడు. అయితే నీవు పోయి నీరు త్రాగి మాకు కొన్ని నీరు తెమ్ము అని అన్నాడు ధర్మరాజు. నకులుడు అలాగే అని ఆ కొలను దగ్గరికి వెళ్ళాడు. నీళ్లు తాగపోయాడు. అప్పుడు ఒక శబ్దం వినపడింది. ఓ అన్నా, ఈ తాటకము నాది. నీవు తాటకములో నీరు తాగదలుచుకుంటే నా ప్రశ్నలకు ప్రత్యుత్తరము ఇవ్వాలి అని వినిపించింది. నకులుడు దాన్ని పట్టించుకోలేదు. ఆ నీరు తాగాడు. బయటకు వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. నీళ్లకు పోయిన నకులుడు ఎంతకు రాకపోతే ధర్మరాజు సహదేవుని చూచి, సహదేవా, నీ అన్నయ్య నకులుడు జలములకు పోయి ఇంతకు రాలేదు, నీవు పోయి చూచిరా అని అన్నాడు. సహదేవుడు వెంటనే నకులుడు పోయిన దిక్కుకు వెళ్ళాడు. కొలను చూచాడు. నీళ్లు తాగడానికి కొలనులో దిగాడు. మరలా అశరీరవాణి వినిపించింది. మహానుభావా, ఈ కొలను నాది. సాహసంతో ఈ కొలనులో దిగవద్దు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పు, తరువాత నీరు తాగు అని వినపడింది. సహదేవుడు ఆ మాటలు లక్ష్య పెట్టక కొలంలో దిగి నీరు తాగాడు. వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. పోయిన వాళ్ళు ఎంతకు రాకపోతే ధర్మరాజు అర్జును చూచి, అర్జున, నీ తమ్ములు వెళ్ళి చాలాసేపు అయింది, ఏం జరిగిందో చూచిరా అని అన్నాడు. అర్జునుడు కూడా ఆ కొలల దగ్గరికి వెళ్ళాడు. మరలా ఆశీర్వాణి వినిపించింది. ఎవరన్నా బలవంతంగా ఈ కొలంలో నీరు తాగితే స్పృహ తప్పి పడిపోతారు. కాబట్టి నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అని వినపడింది. ఎవడ్రా నువ్వు? దొంగలా దాగి మాట్లాడుతున్నావు. ఉండు, నిన్ను సంహరిస్తాను అంటూ అర్జునుడు శబ్దవేది బాణాన్ని ప్రయోగించాడు. మరలా అవే మాటలు వినపడ్డాయి. వాటిని లక్ష్యపెట్టక కొలంలో దిగి నీరు తాగాడు. యథాప్రకారం స్పృహ తప్పి పడిపోయాడు. వెళ్ళిన ముగ్గురు ఎంతకు రాలేదు.
ధర్మరాజుకు ఆందోళనగా ఉంది. భీమా, నీవు వెళ్ళు, ఏం జరిగిందో చూచిరా అన్నాడు. భీముడు వెంటనే అటుగా వెళ్ళాడు. కొలల దగ్గరకు వచ్చాడు. మరలా అదే శబ్దం వినపడింది. ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు? నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీరు తాగు అని వినపడింది. భీముడు వినిపించుకోకుండా కొలంలోకి దిగాడు. స్పృహ తప్పాడు. వెళ్ళిన నలుగురు ఎంతకు రాలేదు. ధర్మరాజు ఎంతో ఆతరత చెందాడు. వెంటనే తాను కూడా బయలుదేరాడు. ఆ కొలల దగ్గరికి వెళ్ళాడు. పరిసరాలను పరిశీలించాడు. స్పృహ తప్పి పడిపోయిన తన తమ్ములను చూచాడు. అతని హృదయం తల్లడిల్లింది. కొంచెం సేపటికి తేరుకున్నాడు. చుట్టుపక్కల పరికించాడు. అక్కడ వేరే వాళ్ళ అడుగుజాడలు కనిపించలేదు. వారికై వారు అలా కూలిపోవడానికి కారణం తెలియడం లేదు. ఈ కొలంలో నీరు విషపూరితమైనది అనడానికి వీరి శరీరంలో విషప్రయోగం జరిగిన లక్షణాలు లేవు. ఒకవేళ సుయోధనుడు, అతని మిత్రులు ఇలా చేశారా? ఇప్పుడు కుంతీదేవికి తాను ఏమని సమాధానం చెప్పాలి అనుకుంటూ కొలంలోకి దిగాడు. అప్పుడు మరలా ఆకాశవాణి వినపడింది. ఓ ధర్మరాజా, నేను ఒక కొంగను. ఈ కొలను నాది. నీ తమ్ములు నా మాటలు వినకుండా కొలంలో దిగి స్పృహ తప్పి పడిపోయారు. నీవు కూడా నా మాట వినకుండా ఈ కులంలో కనుక నీళ్లు తాగితే వాళ్ళ గతే నీకు పడుతుంది. కాబట్టి నా ప్రశ్నలకు సమాధానం చెప్పి తరువాత నీళ్లు తాగు, జాగ్రత్త అని వినిపించింది. అయ్యా, నీవు కొంగ రూపం ధరించిన రుద్రుడివో, అగ్నిదేవుడివో, వాయుదేవుడియో తెలీదు. లేని ఎడల అత్యంత పరాక్రమవంతులైన నా తమ్ములు ఇలా పడిపోరు. నీవు ఎవ్వరు? నీ తలంపు ఏమి చెప్పు అని అడిగాడు. ధర్మరాజా, నేను కొంగను కాను, యక్షుడను. నీ తమ్ములు నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. నా అనుమతి లేకుండా ఈ కొలంలో నీరు తాగితే ఎంతటి వారైనా ఇలాగే పడిపోతారు. నీవు తెలివి కలవాడు కనుక నీరు తాగలేదు. కాబట్టి నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అన్నాడు. అయ్యా, నీ వంటి వారికి సమాధానం చెప్పడం నా తరమ. అయినను నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను అని అన్నాడు ధర్మరాజు. అప్పుడు మనకి ఎక్స్ట్రా ప్రశ్నలు మొదలయ్యాయన్నమాట. మొదటి ప్రశ్న, సూర్యుడిని ఎవరు నడుపుతున్నారు? సూర్యుడిని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి? సూర్యునికి ఆధారభూతం ఏది చెప్పు. దానికి ధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. సూర్యుడిని బ్రహ్మము నడుపుతుంది. దేవతలు సూర్యుడిని కొలుస్తారు. సూర్యుడు ధర్మం చేత అస్తమిస్తాడు. సూర్యునికి సత్యమే ఆధారము. రెండవ ప్రశ్న, క్షత్రియుడు ఎలా అవుతాడు? పురుషునికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషునికి సాయం ఎవరు? అతడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడు? శ్రుతము వలన క్షత్రియుడు అవుతాడు. మనకి శృతి అంటే మనకి వేదములు అన్నమాట. శ్రుతము వలన క్షత్రియుడు అవుతాడు అనగా వేదములు అధ్యయనం చేయడం వలన, తపస్సు వలన మనకి మహిమలు సిద్ధిస్తాయి. మహిమలు ఏ విధంగా సిద్ధిస్తాయి? తపస్సు వలన సిద్ధిస్తాయి. పురుషునికి అతని ధైర్యమే అతనికి సాయం. పురుషునికి ధైర్యమే సాయం. గొప్పవారికి, జ్ఞానులకు సేవ చేయడం వలన బుద్ధిమంతుడు అవుతాడు. తరువాత ప్రశ్న, బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు? అతనికి సాధుభావం ఎలా ఏర్పడుతుంది? అతను దుష్కృతుడు ఎలా అవుతాడు? బ్రాహ్మణుడు తిరిగి మానవుడుగా ఎలా అవుతాడు అని అడిగాడు. తర్వాత ధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. బ్రాహ్మణుడు వేద పఠనం చేత దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ట వలన సాధుభావం ఏర్పడుతుంది. తన నిష్టను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు.
శుచిత్వం పాటించని బ్రాహ్మణుడు మరణ భయంతో మానవుడవుతాడు. జీవన్మృతుడు అనగానెవరు? దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, తన వద్ద పనిచేసే సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవన్మృతుడు. అంటే జీవించినా మరణించినట్లే. తరువాత ప్రశ్న: భూమి కంటే బరువైంది ఏది? ఆకాశం కంటే పొడవైంది ఏది? గాలి కంటే వేగమైంది ఏది? గడ్డి కంటే విరివిగా పెరిగేది ఏది? భూమి కంటే బరువైనది కన్నతల్లి. ఆకాశం కంటే పొడవైనవాడు తండ్రి. గాలి కంటే వేగమైంది మనస్సు. మనస్సులో కలిగిన చింత గడ్డి కన్నా వేగంగా పెరుగుతుంది, ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట, విరివిగా పెరిగేది. మనకి తర్వాత ప్రశ్న: కన్నులు తెరిచి నిద్రించేది ఏది? పుట్టిన తరువాత కూడా కదలనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం వలన వర్ధిల్లున్నది ఏది? దానికి ధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. కన్నులు తెరిచి నిద్రించేది చేప. పుట్టిన తర్వాత కూడా కదలనిది గుడ్డు. రూపం కలిగి హృదయం లేనిది పాషాణం, రాయి. వేగం వలన వర్ధిల్లున్నది ఏరు. తర్వాత ప్రశ్న: దారిన నడిచిన వానికి, రోగము ఉన్నవానికి, గృహస్థునకు, చనిపోయిన వారికి ఎవరు చుట్టములు? సమాధానము: దారి నడిచిన వానికి తనతో నడుచువారు, రోగస్థునికి వైద్యుడు, గృహస్థునకు మంచి భార్య, చనిపోయిన వానికి అతను ఆచరించిన ధర్మము చుట్టములు. చనిపోయిన వారికి ఎవరు చుట్టములు? తను ఆచరించిన ధర్మము. తర్వాత ప్రశ్న: ధర్మమునకు ఆధారము ఏది? కీర్తికి ఆశ్రయము ఏది? దేవలోకముకు పోవు మార్గం ఏది? సుఖించుటకు మూలము ఏది? సమాధానం: కరుణా స్వభావము ధర్మముకు ఆధారము. దానం చేయడం వలన కీర్తి వస్తుంది. సత్యం పలుకుటయే దేవలోకముకు మార్గము. మంచి ప్రవర్తన అన్ని సుఖములకు మూలము. తరువాత ప్రశ్న: నరునికి ఆత్మ ఏది? దైవికమైన చుట్టము ఎవరు? అతడు దేని ఆధారంగా జీవిస్తాడు? నరుడు దేని వలన మంచితనం పొందుతాడు? ధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. పుత్రుడే నరునికి ఆత్మ. భార్య దేవుడిచ్చిన చుట్టము. అతనికి జీవనము మేఘములు కల్పిస్తాయి. దానము వలన నరుడు మంచితనం పొందుతాడు. తరువాత ప్రశ్న: ధర్మములో కన్నా గొప్ప ధర్మం ఏది? ఏది మనకు పూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది? ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది? ఎవరితోటి స్నేహం ఎప్పుడూ చెడిపోదు? ధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. అహింస పరమధర్మము. యజ్ఞయాగములు మనకు పూర్తి ఫలితాన్ని ఇస్తాయి. అహంకారం వదిలినా ఆనందం కలుగుతుంది. మంచివారితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు. తర్వాత ప్రశ్న: ఈ లోకమునకు దిక్కు ఎవరు? జలము, అన్నము దేని వలన సంభవిస్తాయి? విషము అనగానేమి? శ్రాద్ధ కార్యమునకు ఏది సమయము? సమాధానం: మంచివారే ఈ లోకమునకు దిక్కు. మనకు నీరు, అన్నము, మేఘముల వల్ల సంభవిస్తాయి. బ్రాహ్మణునికి చెందిన ధనము విషతుల్యము. బ్రాహ్మణుడు వచ్చినప్పుడే శ్రాద్ధమునకు మంచి సమయము. తరువాత ప్రశ్న: మనుజుడు దేనిని వదిలిపెడితే సర్వజనులకు ప్రియుడు, శోకము లేనివాడు, ధనము కలవాడు, సుఖీ అవుతాడు? గర్వం వదిలిపెడితే సర్వజనులకు ప్రియుడవుతాడు. కోపం వదిలిపెడితే శోకమే ఉండదు. లోభి కానివాడు సంపన్నుడవుతాడు. అత్యాశను వదిలితే సుఖాన్ని పొందుతాడు. ఇది మనకి ధర్మరాజు యక్ష ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ఉన్నారనమాట. తర్వాత ప్రశ్న: పురుషుడు ఎవరు? అత్యంత ధనము కలవాడు ఎవరు? ఎవడు కీర్తివంతుడు అతడే పురుషుడు. ప్రియము, అప్రియము, సుఖదుఖములు, జరిగినవి, జరగబోవుని ఎవరు సమంగా చూచునో అతడే అత్యంత ధనవంతుడు. అత్యంత ధనవంతుడు ఎవరంట? ఎవరు కీర్తివంతుడు అతడు పురుషుడు. ప్రియము, అప్రియము, మనకి ఇష్టమైనవి, ఇష్టం లేనివి, సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ
జరిగినవి కానీ జరగబోయినవి కానీ ఎవరైతే సమానంగా చూస్తారో అతడే అత్యంత ధనవంతుడు. ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు సంతృప్తి చెందాడు. ధర్మజ, నా ప్రశ్నలు సమయోచితంగా సమాధానాలు చెప్పి నన్ను తృప్తిపరిచావు. నీ తమ్ముల్లో ఒక్కరి ప్రాణం తిరిగి ఇచ్చేదను కోరుకొనుము అని అన్నాడు. దానికి ధర్మరాజా, మహాత్మా, నా తమ్ముడు నకులుని ప్రాణాలు తిరిగి ఇమ్ము అని అడిగాడు. అదేమిటి, భీమార్జునులను వదిలిపెట్టి నకులుని ప్రాణములు కోరుకున్నావు అన్నాడు యక్షుడు. అయ్యా, నా తండ్రికి 2 భార్యలు. కుంతీదేవికి నేను, భీమార్జునుడు. మాద్రికి నకుల సహదేవులు పుత్రులు. కుంతి పుత్రులలో నేను పెద్దవాడిని. మాద్రి పుత్రులలో నకులుడు పెద్దవాడు. అందుకని అతన్ని కోరుకున్నాను. ఇది ధర్మం కాదా అని అన్నాడు ధర్మజుడు. ధర్మజ, నీ ధర్మ నిరతికి మెచ్చాను. నీ తమ్ములందరూ పునర్జీవితులవుతారు అని వరం ఇచ్చాడు యక్షుడు. వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్టు లేచారు. మహాత్మా, నీవు మామూలు యక్షుడు కావు, నీవు ఎవరో ఎరిగింపుము అని ప్రార్థించాడు ధర్మరాజు. ధర్మజ, నేను యమధర్మరాజును, నీ తండ్రిని. నిన్ను చూడవలనని కోరిక కలిగి వచ్చాను. సత్యము, శౌచము, దానము, తపము, శమము, కీర్తి, వివేకము నా యొక్క మూర్తులు. పై గుణములు ఆశ్రయించిన వారు దుర్గతిని పొందరు. నీవు కోరిన వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు యమధర్మరాజు. యమధర్మరాజా, నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుని ఆరని ఒక లేడి అపహరించింది. దానిని తిరిగి ప్రసాదింపుము అని అడిగాడు. ధర్మజ, నేనే ఆ లేడిని. నీ మనస్సు ఎలా ప్రవర్తిస్తూ ఉందో తెలుసుకోవడానికి ఆ ఆరిని నేనే తీసుకొని వచ్చాను. ఇదిగే ఆరిని, తీసుకొనుము అని ఆరిని తిరిగి ఇచ్చాడు యమధర్మరాజు. పాండవులారా, మీరు అరణ్యవాసము 12 ఏళ్ళు పూర్తి అయినవి. ఇక 1 సంవత్సరము అజ్ఞాతవాసము మిగిలి ఉన్నది. అజ్ఞాతవాస సమయంలో మీకు ఏ రూపాలు కోరితే ఆ రూపాలు మీకు వస్తాయి. మిమ్మల్ని ఎవ్వరూ గుర్తింపకుండా వరం ఇస్తున్నాను. మరొక వరము కోరుకొనుము అని అడిగాడు యమధర్మరాజు. దేవతల్లో ఆదిదేవుడివి, నీవే నాకు కనపడ్డావు. ఇంతకన్నా నాకు వేరు వరం ఏమున్నది? నా మనస్సు ఎల్లప్పుడూ ధర్మ మార్గాన చరించేటట్టు క్రోధము, మోహము మొదలైనవి నా దగ్గర చేరకుండా వరం ప్రసాదించు అని కోరాడు. యమధర్మరాజు అలాగే అని వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు. పాండవుల ఆశ్రమానికి వెళ్ళి ఆరిని బ్రాహ్మణునికి ఇచ్చారు. అతని ఆశీర్వాదాన్ని పొందారు. ఆ ప్రకారంగా పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేశారు అని వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు చెప్పాడని సూత మహర్షి మనకి సౌనకాది మహామునులకు సాత్రయాగం చేస్తున్నారు కదా, నైమిషారణ్యంలో మహాభారత కథను చెప్పాడు. మనకి ఇది మహాభారతం అరణ్య పర్వం 7వ ఆశ్వాసము. ఎర్రా ప్రగడ గారి ప్రణితము. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.